ఓం నమః శివాయ. భక్తులారా, నేడు మీకు చెప్పబోయే కథ ముక్కోటి దేవతలు భూలోకానికి దిగివచ్చే పవిత్ర దినం గురించిన అద్భుత కథనం. మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చే రోజున శివ ముక్కోటి జరుపుకుంటారు. ఈ నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది. పరమేశ్వరుడు ఆనంద తాండవం చేసిన పవిత్ర దినం ఇది. సృష్టి ఆరంభంలో అంతా శూన్యం. ఆ శూన్యంలో పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనే సదాశివుడు. ఆయనకు సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగింది. తన ఆనంద శక్తిని బయటకు తెచ్చాడు. ఆ ఆనందమే ఆనంద తాండవంగా మారింది. డమరుకం మ్రోగింది. ఆ ధ్వని నుండి ఓంకారం పుట్టింది. వేదాలు జన్మించాయి. సృష్టి ఆరంభమైంది. ఇది ఆనంద తాండవ రహస్యం. దక్షిణ దేశంలో తిల్లై వనంలో 10,000 మంది ఋషులు తపస్సు చేస్తున్నారు. వారిలో అహంకారం చోటు చేసుకుంది. మాకు దైవకృప అవసరం లేదు అని నమ్మారు. శివుడు వారి అహంకారం తొలగించాలనుకున్నాడు. భిక్షాటన మూర్తిగా వచ్చాడు. ఋషులకు కోపం వచ్చింది. అభిచార యజ్ఞం చేశారు. యజ్ఞాగ్ని నుండి పులి వచ్చింది. శివుడు దాని చర్మం నడుముకు కట్టుకున్నాడు. సర్పం వచ్చింది. మెడలో వేసుకున్నాడు. ముయలకుడు వచ్చాడు. పాదంతో అణచివేశాడు. అప్పుడు శివుడు ఆనంద తాండవం చేశాడు. ఆర్ద్రా నక్షత్రం ప్రకాశించింది. కుడిచెయ్యి అభయముద్రలో భయపడకు అని చెబుతోంది. డమరుకం సృష్టి ధ్వని. అగ్ని లయ సంకేతం. ముయలకుని మీద పాదం అజ్ఞానాన్ని అణచివేస్తోంది. ఎత్తిన పాదం మోక్ష మార్గం చూపిస్తోంది. ఋషులు అహంకారం వదలి ఓం నమః శివాయ అని నమస్కరించారు. శివుని తాండవం చూడడానికి ముక్కోటి దేవతలు వచ్చారు. 3 కోట్ల దేవతలు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు అందరూ వచ్చారు. శివుడు పలికాడు, ఈ ఆర్ద్రా నక్షత్ర దినాన నా ఆనంద తాండవ రూపాన్ని ఇక్కడ శాశ్వతంగా ప్రతిష్ఠిస్తున్నాను. ప్రతి సంవత్సరం మీరందరూ భూలోకానికి వచ్చి నన్ను దర్శించుకోండి. అప్పటినుండి ఈ పర్వదినం శివ ముక్కోటిగా ప్రసిద్ధమైంది. ఆ తిల్లై వనమే నేటి చిదంబరం. పంచభూత స్థలాలలో ఆకాశ లింగక్షేత్రమిది. చిదంబరం అంటే జ్ఞానాకాశం అని అర్థం. ఈ ఆలయంలో ఒక రహస్యముంది. నటరాజు విగ్రహం పక్కన ఒక తెర ఉంటుంది. ఆ తెర వెనుక శూన్యం. దాన్నే చిదంబర రహస్యం అంటారు. శివుడు సాకారుడు, నిరాకారుడు కూడా అని దీని అర్థం. ఆర్ద్రా దర్శనన్నాడు చిదంబరంలో మహాభిషేకం జరుగుతుంది. ముక్కోటి దేవతలు అక్కడ సంచరిస్తారని భక్తుల విశ్వాసం. భక్తులారా, నిజమైన భక్తికి నిదర్శనం తిన్ననుడి కథ. కాళహస్తి అడవుల్లో తిన్ననుడు అనే బోయవాడు ఉండేవాడు. ఒకరోజు అడవిలో శివలింగం చూశాడు. ఆ శివలింగం మీద అమితమైన ప్రేమ కలిగింది. తిన్ననుడికి శాస్త్రాలు తెలియవు, కాని ప్రేమ తెలుసు. వేటాడిన మాంసం రుచి చూసి శివునికి పెట్టేవాడు. నోటితో నీరు తెచ్చి అభిషేకం చేసేవాడు. తలలో పువ్వులు దోపుకుని వచ్చి శివుని మీద రాల్చేవాడు. ఒకరోజు శివుడు తిన్ననుణ్ణి పరీక్షించాలనుకున్నాడు. శివలింగం కన్ను నుండి రక్తం కారింది. తిన్ననుడు ఏడ్చాడు. ఔషధాలు పూశాడు. రక్తం ఆగలేదు. కన్నుకు కన్నే మందు అనుకున్నాడు. తన కన్ను పెరికి శివలింగానికి అతికించాడు. రక్తం ఆగింది. కాని 2వ కన్ను నుండి కూడా రక్తం వచ్చింది. తిన్ననుడు తన పాదం ఆ కన్ను మీద గుర్తుగా పెట్టి 2వ కన్ను కూడా పెరకబోయాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు తిన్నా, నీ భక్తికి మెచ్చాను. ఇకపై నీవు కన్నప్పడవు అని ఆశీర్వదించాడు. నేటికీ కాళహస్తిలో శివుని పక్కనే కన్నప్ప విగ్రహం. పూజ విధానం: ఆర్ద్రా దర్శనానికి ముందు రోజు ఉపవాసం చెయ్యాలి. ఆర్ద్రా నక్షత్రం రోజున తెల్లవారుజామున స్నానం చేసి పూజ ఆరంభించాలి. శివునికి పంచామృత అభిషేకం చెయ్యాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఒక్కొక్కటిగా అభిషేకించాలి. బిల్వపత్రాలతో అర్చన చెయ్యాలి. ఓం నమః శివాయ అని జపించాలి. రాత్రంతా జాగరణ చెయ్యాలి. శివస్తోత్రాలు పఠించాలి.
తెల్లవారుజామున అరుళోదయ సమయంలో దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శన ఫలం లభిస్తుంది. శివ ముక్కోటి సందేశం. భక్తులారా, ఆర్ద్ర దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయి, మోక్షం లభిస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది, శాంతి లభిస్తుంది. నటరాజు తాండవం చెబుతోంది అజ్ఞానాన్ని అణచి మోక్షం వైపు నడవమని. తిన్ననుడి కథ చెబుతోంది శాస్త్రం కంటే ప్రేమ గొప్పదని. చిదంబర రహస్యం చెబుతోంది సర్వం శివమయం అని. ముక్కోటి దేవతల ఆశీసులు మీకు లభించుగాక. నటరాజు అనుగ్రహం మీపై సదా ఉండుగాక. ఓం నమఃశివాయ. శివార్పణమస్తు. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.